Garuda Express, an international courier service. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి 2000 కోట్ల దిశగా పరుగులు తీస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2. ఈ సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొస్తుంది. ఈసారి బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ చిత్రంలో పాత్రధారులు పెట్టుకున్న బొట్టుల గురించి. అవును, వాటి గురించే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. శివగామి, బిజ్జాల దేవుడు, అమరేంద్ర బాహుబలి, భల్లాల దేవ, దేవసేన, అవంతిక, కట్టప్పలు ఈ సినిమాలో రకరకాల బొట్టులు పెట్టుకున్నారు. వాటిని ఒక్కో క్యారెక్టర్ను బట్టి రకరకాలుగా డిజైన్ చేయడానికి చాలా కారణాలున్నాయట. అవేంటంటే బిజ్జాల దేవ త్రిశూలంను బొట్టుగా పెట్టుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే మనిషిలో ఉండే 3 గుణాలు సత్వ, తజో, తామస గుణాల్లో మూడోదైన తామస గుణాన్ని ప్రతిబింబించేలా క్యారెక్టర్ ఉంటుంది. తామస గుణం అంటే అసమతుల్యత, రోగం, తొందరపాటు, మోసం, అసూయ, ద్వేషం వంటి వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుంది. అందుకే త్రిశూలంను బిజ్జాల దేవుడికి బొట్టుగా పెట్టారట. ఇక శివగామి పూర్తి చంద్రుడిలా కనిపించే బొట్టుతో కనిపిస్తుంది. ఇలా ఎందుకుంది అంటే ఇది ధైర్యానికి, సాహసోపేత నిర్ణయాలకు, భద్రత, ఆప్యాయతలకు, అనురాగానికి నిదర్శనం. అందుకే శివగామి బొట్టుని పూర్తి చంద్రుడి ఆకారంలో డిజైన్ చేశారని తెలిసింది. ఇక అమరేంద్ర బాహుబలికి సగం చంద్రుడిలా కనిపించే బొట్టు పెట్టారు. దీనికర్థం ఏంటంటే శివగామిలా ధైర్యంతో పాటు ప్రజల పట్ల కరుణ చూపిస్తారట. అందుకనే అలా బొట్టును డిజైన్ చేశారట. ఇక దేవసేన పెట్టుకున్న బొట్టు లింగ వివక్ష చూపించకూడదని అర్థమట. ఇక భల్లాల దేవ సూర్యుడిలా కనిపించే బొట్టు పెట్టుకుంటాడు. దీనర్థం ఏంటంటే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సూర్యుడు ఒకేలా ఉంటాడు. ఇక భల్లాల దేవ కూడా ఎప్పటికీ మారడు, అదే రాజసం. అందుకనే భల్లాల దేవ బొట్టును అలా డిజైన్ చేశారట. ఇక శివుడిగా నటించిన ప్రభాస్ సంకల్లో చిక్కుకున్న పాములా కనిపించే బొట్టు పెట్టుకుంటాడు. దీనర్థం అందరినీ శాసించేవారై ఉంటారట. అందుకే అలా బొట్టు పెట్టుకున్నాడట. ఇక కట్టప్ప పెట్టుకున్న బొట్టు బానిసత్వానికి చిహ్నం. అలాగే అవంతిక పెట్టుకున్న బొట్టు ప్రతీకారం కోసం తన ఆయుధంగా మారేందుకు చిహ్నం. ఇలా జక్కన్న ప్రతి క్యారెక్టర్ పెట్టుకునే బొట్టును కూడా ఎంతో రీసెర్చ్ చేసి డిజైన్ చేయడం విశేషం.